హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు చూసారు కదా మీరు కాజు తోటలు ఎలా ఉంటాయో, పిక్కలు ఏ విధంగా మనం సీడ్స్ని గ్యాదర్ చేస్తాం చూసారు. ఇప్పుడు ఆ సీడ్స్ని మనం తీసుకొచ్చి ఇప్పుడు ఇలా ఎండలో పోయాలన్నమాట. ఈ ఎండలో పోసిన పిక్కలు బాగా ఎండాలన్నమాట. మంచి గలగలగలమని సౌండ్ రావాలి. ఆ సౌండ్ రావడం కోసం అని చెప్పేసి మేము చాలా ప్రయత్నాలు ఈ విధంగా ఎండలో పోసి దీన్ని ఇలాగా మనం చేయడం జరుగుతుందన్నమాట. ఇవి బాగా 3-4 డేస్ మంచి ఎండలో ఎండిన తర్వాత అప్పుడు అవి స్టోరేజ్ చేయడం జరుగుతుంది. మీకు స్టోరేజ్ చూపిస్తాను. ఇప్పుడు ఇది చూసారు కదా, మా రాజమామయ్య అనమాట. ఈ విధంగా మొత్తం ఫుల్ ఏదైతే స్టోరేజ్ అయిందో ఈ స్టోరేజ్ పిక్కలు ఏం చేస్తామంటే ఇట్లా గన్ని బ్యాగ్లో వేసిన తర్వాత చూసారా గలగలమ సౌండ్ వస్తుంది అన్నమాట. చూసారా సౌండ్ ఎట్లా వస్తుందో, ఇలా బాగా వెండిన పిక్కలు అన్నమాట ఇవి. ఈ వెండిన సీడ్స్ని మనం ఈ విధంగా గోన్లు కుట్టేసిన తర్వాత ఆ రూమ్లో చూసారు కదా స్టోరేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ స్టోరేజ్ ఏ విధంగా చేస్తామన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టోరేజ్ చేసి అవి మనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసుకొని అవి కాజుగా తయారు చేసి మనం హైదరాబాద్ సప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ.